కొన్నిసార్లు అంతే, ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిపోతూ ఉంటుంది. మైలేజ్ వస్తుంది అనుకుంటే డ్యామేజ్ అయి కూర్చుంటుంది. ఈ విషయం అర్థమయ్యేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. రంజాన్ విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు తిరిగి వారికే తిప్పికొడుతున్నాయి. ఇది ఊహించలేకపోయిన బీజేపీ నేతలు ఇప్పుడు తలపట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ వైఖరి సుస్పష్టం. హిందువుల కోసం పనిచేసే పార్టీ తమది అని బీజేపీ నేతలు ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఆ క్రమంలో కొన్ని కామెంట్లు చేస్తూ అనవసరంగా ఇరుక్కుపోతూ ఉంటారు. రంజాన్ విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు కూడా ఇలాగే మిస్ఫైర్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే, వచ్చే రంజాన్ మాసానికి సంబంధించి రీసెంట్ గా రేవంత్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇచ్చింది. ఓ గంట ముందే, అంటే సాయంత్రం 4 గంటల వరకే విధులు పూర్తి చేసుకొని సిబ్బంది ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అవకాశాన్ని కలిగించింది. మరి ఇదే బీజేపీ నేతలకు కోపం తెప్పించింది. ముస్లింలకు మాత్రమే వెసులుబాటు ఇస్తారా? మీకు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు కనిపించరా? భవానీ, హనుమాన్ దీక్షలు తీసుకున్న వాళ్ళు కనిపించరా? దేవి నవరాత్రుల సందర్భంలో అయినా ఇలాంటి సౌకర్యం హిందువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా అసలు మీలో హిందూ రక్తం ప్రవహిస్తుందా లేదా అని భారీ భారీ డైలాగులు విసిరారు.